నా పిల్లల దగ్గరికి తీసుకుని వెళ్ళరా. విసలన్న అన్నాడు, అన్న ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, మీరు బాగైన తర్వాత వెళ్తారు కదా, 4 రోజుల తర్వాత మీరు క్లాస్కి వెళ్తురు అన్నా. అట్లా అంటే 2 కళ్ళల్లో నీళ్లు కార్చాడు. 2 కళ్ళల్లో నీళ్లు కార్చి, రే నా పిల్లల్ని నేను చూసుకోకూడదా? నా పిల్లల్ని నేను చూడాలిరా, నా పిల్లల్ని నేను చూడాలిరా. ఆయన కళ్ళల్లో నీళ్లు చూడగానే ఏం చేయాలో అర్థం కాక ఆయన మంచాన్ని అట్లాగే బయటకు పట్టుకొచ్చేసి బైబిల్ సెమినార్కి తీసుకెళ్ళి ఆ బైబిల్ సెమినార్ పిల్లలకి కనబడేటట్లు మంచాన్ని ఇట్లా ఏటవాలుగా పెడితే మైక్ కూడా పట్టుకోలేని పరిస్థితుల్లో మేము ఒకరు మైక్ చేతి దగ్గర పట్టుకుంటే మరణం అనే మంచం మీద పడుకొని కూడా తన బిడ్డల్ని కళ్ళారా చూసుకొని 30 గంట వాక్యం చెప్పాడు. అదే ఆయన చివరి సందేశం. త్రిత్వాన్ని గురించి 30 గంట నోట్లో మాట పెగలట్లే. శక్తిని కూడగట్టుకుంటాడు, శరీరంలో ఉన్న బలాన్ని కూర్చుకుంటాడు. 30 గంట. నా ప్రియులారా, ఈ చరిత్రని మీకు ఎందుకు చెప్తున్నాను? ఏదో నా ఆత్మీయ తండ్రిని పొగుడుకోవడానికి కాదు, మీ దగ్గర మన్నను పొందడానికి కాదు. మేము చూచిన పనివాడు అట్లాంటి వాడు, మా ముందున్న మాదిరి అట్లాంటి వాడు, మేము నేర్చుకున్న హితోపదేశం అట్లాంటిది. ఈనాటికి దేవుడు మాకు ఇచ్చిన కృపని తలంచుకుంటూ, దేవుడు మాకు ఇచ్చిన కృపని ఆధారం చేసుకొని, దేవుడు మాకు ఇచ్చినటువంటి బలాన్ని కూడగట్టుకొని ఆ తండ్రి అడుగు జాడలను చూస్తూ దేవుడు మాకు ఇచ్చిన ఈ పరిచర్యని భుజస్కంధాల మీద పెట్టుకొని బాధ్యతతో భారంతో ముందుకు వెళుతున్నాం. అవును, ఈ రాత్రి నేను ఈ మాటలు మీతో ఎందుకు చెప్తున్నాను? ఆ నమ్మకమైన పనివాని మీద కుమ్మరించబడిన అభిషేకమే ఈ రాత్రి మీ అందరి మీద కుమ్మరించబడును గాక. ఆ నమ్మకమైన పనివాని మీద కుమ్మరించబడిన అభిషేకమే ఈ రాత్రి మిమ్మల్ని అందరినీ త్రాకును గాక. ఆ నమ్మకమైన పనివాని మీద కుమ్మరించబడిన అభిషేకమే నీ దరికి చేరుగాక, నీ తల మీద కొంచుగాక. అభిషేకించుగా.